హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మీరు చూడొచ్చు నా వెనకాల ఒక స్ట్రైట్ చెట్టు అయితే ఉందన్నమాట. ఈ చెట్టు పైకి కనుక నేను డైరెక్ట్గా ఎక్కాలి అంటే ఎక్కలేను. అది వచ్చేసి చాలా అంటే చాలా కష్టం పర్సనల్లీ నాకైతే. సో దీన్ని ఎక్కడం కోసం మనం ఏం చేస్తాం, ఇలాంటి నిచ్చెనను వేసుకొని దీనిపైకి అయితే 1 2 3 అనుకుంటూ ఎక్కుతాం. సో ఈరోజు సంథింగ్ డిఫరెంట్గా ఈ నిచ్చెనని యూజ్ చేయకుండా మేమేం చేయబోతున్నామంటే మేము యూజ్ చేయబోతున్నాం ఇలాంటి టేప్స్ని. సో ఈ టేప్స్తో ఆల్రెడీ మనం చాలా రకాల ఎక్స్పెరిమెంట్లు అయితే చేసాము. దీంతో వెయిట్ టెస్ట్ చేసాము. అంతేకాకుండా ఎన్ని టేపులు వచ్చేసి నన్ను ఆపుతాయని చెప్పేసి 2 చెట్ల మధ్యలో నన్ను అయితే వేలాడదీసి చాలా ఇబ్బంది పెట్టారు. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో రావడం జరిగింది. సో ఈరోజు ఏం చేయబోతున్నామంటే ఈ టేప్లు ఎన్ని లేయర్స్ ఆఫ్ టేప్స్ని యూజ్ చేసి మనం ఈ చెట్టు పైకి ఎక్కొచ్చు అని అయితే టెస్టింగ్ చేయబోతున్నాం. అదెలా అంటే ఇక్కడ సైడ్ ఒక సపరేట్ కొమ్మ అయితే ఉంది, మీరు చూడొచ్చు. సో ఈ కొమ్మకి మనం టేప్ని అయితే వేయబోతున్నాం పైనుంచి కిందికి. ఆ తర్వాత ఒక లేయర్ని పట్టుకొని మేమైతే పైకి ఎక్కడానికి ట్రై చేస్తామన్నమాట. సో ఫస్ట్ 1 లేయర్, తర్వాత 2 లేయర్స్, తర్వాత 3 లేయర్స్, అలా ఎన్ని లేయర్లు మమ్మల్ని ఆపుతాయో అన్ని లేయర్ల వరకు మేమైతే వేస్తాం. ఆ తర్వాత చెట్టు పైకి ఎక్కడానికి ట్రై చేస్తాం. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్లీ ఒక టెస్టింగ్ అనమాట. ఎన్ని లేయర్స్ ఆఫ్ టేప్స్ వచ్చేసి నన్ను ఆపుతాయి, అంతేకాకుండా మతిని ఆపుతాయి, కిట్టును ఆపుతాయి చెట్టు పైకి ఎక్కడానికి అని చెప్పేసి. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేసినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎక్స్పెరిమెంట్లో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారని చెప్పేసి మాకు ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదు. ఎందుకంటే కిట్టు వెయిట్ వచ్చేసి 60+ ఉంటుంది, నా వెయిట్ 70+ ఉంటుంది, మతింది 80+ ఉంటుంది, కూరగాంది 90+ ఉంటుండే. బట్ వాడైతే ఇప్పుడు అవైలబుల్గా లేడు. సో ఫస్ట్ వచ్చేసి కిట్టు అయితే పార్టిసిపేట్ అవుతారనమాట. ఫస్ట్ 1 లేయర్స్, 2 లేయర్స్, 3 లేయర్స్, 4 లేయర్స్ అని చెప్పేసి వాటిని పట్టుకొని ఎక్కడానికి అయితే ట్రై చేస్తాడు. ఎక్కడైతే కిట్టు వెయిట్ని ఆపుతుందో టేప్, నెక్స్ట్ నేను వచ్చేసి ఎంటర్ అవుతా, తర్వాత మతిని వచ్చేసి ఎంటర్ అవుతాడు. అండ్ చూద్దాం ఎవరెవరం ఎన్ని లేయర్స్ టేప్ని యూజ్ చేసి పైనకి ఎక్కగలుగుతాం అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి సింగిల్ లేయర్ పైన అయితే మన చెట్టు ఎక్కుతుండు కిట్టు. ఎక్కువ కిట్టు, ఎక్కువ. సింగిల్ లేయర్ వచ్చేసి ఒకేసారి లాగానే తెగిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి డబల్ లేయర్. ఇప్పుడు ఫస్ట్ లేయర్తో కంపేర్ చేసినట్లయితే కొద్దిగా స్ట్రాంగ్ అయితే అయింది. ఎక్కువ కయ్య జారుతుంది, ఆపుతలేదు. గాయస్ ఇది వచ్చేసి సాగుతుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా కథ కలిసేటట్లేదు, ఒక స్టూల్ అయితే తెచ్చినాం. ఇప్పుడు స్టూల్ ఎక్కువ, ఇప్పుడు దుంకు అయిపోయింది. 2 లేయర్స్ అయితే ఇప్పుడు ఆపలేదు. నెక్స్ట్ 4 లేయర్స్. దుగ్గు దుగ్గు దుగ్గు. 4 లేయర్స్ చాలా స్ట్రాంగ్ అయింది. నాకు తెలిసి ఆపుతుంది కావచ్చు 4 లేయర్లే. 4 లేయర్ల టేప్ అయితే వేసినాం కదా, దూరం నుంచి చూసేలాగా ఎట్లా అంటే ఊరి పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుందట. సో 4 లేయర్ల టేప్ని అయితే ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాం. కమాన్ కిట్టు. అయ్యా ఆపుతుంది మీకు ఇంకా చుట్టుకో. 4 లేయర్లు వచ్చేసి గాయస్ ఆపలేదు. నెక్స్ట్ 6 లేయర్లు. అన్ఎక్స్పెక్టెడ్లీ వర్షం అయితే వచ్చిందనమాట. దానివల్ల ఒక ఇంటరప్షన్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 లేయర్స్ అయింది. అబ్బా, ఇది 3rd లేయర్. ఆరు లేయర్లు అయితే వేసినాం గాయస్. ఇప్పుడు 6 లేయర్ల పైన మన కిట్టు వచ్చేసి చూద్దాం చెట్టు ఎక్కగలుగుతాడా, వేలాడుతాడా అసలు, లేదా మళ్ళీ అయిపోతుంది ఏమవుతుందో. కమాన్ కట్స్. 6 లేయర్లు వచ్చేసి గాయస్ కిట్టును అయితే ఆపలేదు అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా 10 లేయర్లు అయితే వేస్తున్నాము. చూద్దాం 10 లేయర్లు ఆపుతాయా, మరి కట్ అయిపోతే ఏం జరుగుతుంది. కమాన్. 10 లేయర్స్ అయితే అయింది. ఇప్పుడు చూద్దాం 10 లేయర్స్ కిట్టును ఆపుతాయా లేదా. ఇదే పైకన్ ఉన్నదే ముత్తుకంత పైన కంటే నీకు అందద్దా. కరెక్ట్ ఆపింది. ఇగో 10 లేయర్స్ వచ్చేసి కిట్టుని ఆరామ్స్ ఆపి ఇంకా మీది కట్టుకోదాన్ని, ఇంకా మీది కట్టుకో, కట్టకే ఊలాడాలి నువ్వు. తప్పేసాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు 10 లేయర్స్ ఆఫ్ టేప్స్ వచ్చేసి
కిట్టుని ఆరామ్స్ ఆపుతానే ఇగో ఇప్పుడు చెట్టు ఆరామ్స్ ఎక్కొచ్చు ఇక సో టెస్ట్ వచ్చేసి గైస్ పాస్ అయితే అయిందన్నమాట. ఒకవేళ మన కిట్టు కనుక టేప్స్ని యూజ్ చేసి చెట్టు ఎక్కాలి అని అంటే 10 లేయర్స్ ఆఫ్ టేప్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను కూడా ఇదే 10 లేయర్స్ మీద ఒకసారి వేలాడతా. అసలు 10 లేయర్స్ ఆపితే ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి సో చూద్దాం ఏమవుతుందో. 10 లేయర్స్ పైకి ఇప్పుడు నేనైతే ఎక్కుతున్నా. 10 లేయర్స్ మీద వేలాడదాం. సుర్రు అన్నదిరా చెయ్యి. కిట్టును కట్ట తీసుకురా అంటే పోయి తాత కట్ట తీసుకొస్తుండు. సో మీరు చూడొచ్చు ఆరామ్సే గాలిలో తేలుతున్నా. కిట్టు వెయిట్ వచ్చేసి 60+ ఉంటాడు కాబట్టి కిట్టుని 10 లేయర్లు అయితే ఆపినాయి, బట్ నన్ను అయితే ఆపలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 14 లేయర్స్ని అయితే వేద్దాం. 14 లేయర్స్ పైన మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేస్తా. ఈ ఎక్స్పెరిమెంట్లో మాకంటే ఎక్కువ తాత ఎగ్జైట్మెంట్తో ఉన్నాడనమాట. తెలిసిందే ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే చాలా ఎగ్జైటెడ్ ఉరికొస్తాడు. అత్త ఇప్పుడు 14 చలో ఏం చెప్పాలి రా కొంతలా వద్దా ఆగిపోయింది చెప్పంటే. 14 లేయర్లు వచ్చేసి గైస్ పర్ఫెక్ట్గా ఆపింది. 10 లేయర్స్ ఆపలే కానీ 14 లేయర్స్ పర్ఫెక్ట్గా ఆపింది. ఇప్పుడు నో ప్రాబ్లం ఊపు అన్న ఆపింది. గాయస్ 14 లేయర్స్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఆపినాయి. కిట్టు నేను 12 కదా 10 కిట్టును 10 లేయర్లు ఆపినాయి, నన్ను 14 లేయర్లు ఆపినాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం మత్తిని అయితే ఎక్కుతుండు 14 లేయర్స్ దగ్గర. కానీ మత్తిని ఎక్కితే నాకు ఏం భయం అవుతుంది అంటే టేపు తెగిపోతుందని భయం అయితే లేదా, మండి ఇరిగిపోయి కింద పడతానని భయం అవుతుంది. మరి ఏమవుతుందో. కమాన్ మతిన్ కమాన్. ఆపిందిరో 14 లేయర్స్ వచ్చేసి గాయస్ మతిని కూడా ఆపింది. మీరు చూడొచ్చు కింద పడతా. అవునా కిట్టు నువ్వు మతిని మీకు ఎక్కువ ఇద్దరు మండి ఇరుగుతుంది. 14 లేయర్లు వచ్చేసి గాయస్ ఇద్దరిని అయితే ఆపలేకపోయింది, కేవలం మతిని మాత్రమే ఆపింది. మేము 10 నుంచి డైరెక్ట్లీ 14కి వెళ్ళినాం కాబట్టి మేబీ 12 లేయర్స్ కూడా నన్ను ఆపుతుండే కావచ్చు. బట్ మతిని ఆపాలంటే కంపల్సరీ 14 లేయర్స్ నెసెసరీ. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది, ఒక టేప్ని యూజ్ చేసి కనుక మనం చెట్టు పైకి ఎక్కాలంటే 60 kgs ఉన్న పర్సన్కి వచ్చేసి మనకు 10 లేయర్స్ ఆఫ్ టేప్ కావాలి. 70 వెయిట్ ఉన్న మనిషికి వచ్చేసి 12 లేయర్స్ కావాలి. అండ్ 80 kgs వెయిట్ ఉన్న పర్సన్కి వచ్చేసి 14 లేయర్స్ ఆఫ్ టేప్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇంకా మనం చూసినట్లయితే గైస్ కిట్టుది వచ్చేసి 10 లేయర్స్, నాది వచ్చేసి 12 లేయర్స్, మతింది వచ్చేసి 14 లేయర్స్ కదా. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే 46 లేయర్స్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే టేప్ని యూజ్ చేసి 50 లేయర్స్తో ఒక ఉయ్యాలని అయితే తయారు చేద్దాం. ముగ్గురం కూర్చుంటాం దాంట్లో, అది ఆపుతుందా లేదా అనేది టెస్టింగ్ చేద్దాం. ఆపుతా సో చూద్దాం ఏమవుతుందో. ఏం ఆపుతా టేపు ఉయ్యాలా కాలైతే మంచిగా. సో ఈ టేప్ మొత్తం లేయర్ లాగా ఉంటే చూడడానికి బాగాలేదు, ప్లస్ వెయిట్ మొత్తం సింగిల్ లేయర్ల పైన పడుతుందేమో అని చెప్పేసి వీటన్నిటిని ఒకే దగ్గర ముద్దలాగా అయితే వేసినాము. సో గాయస్ ఓవరాల్గా మీరు ఇక్కడ చూడొచ్చు 50 లేయర్స్తో మీకు చెప్పిన విధంగా ఒక ఉయ్యాలని అయితే తయారు చేసినాము. సో ఫస్ట్ వచ్చేసి కిట్టును ఎక్కిస్తున్నాం దాని పైకి. కిట్టును ఆపినట్లయితే నెక్స్ట్ నేను ఎక్కుతా, తర్వాత మదిని కూడా ఎక్కుతాడు. సో ఫస్ట్ కిట్టును ఎక్కిద్దాం. మతిని ఎట్రా ఎక్కువ. గాయస్ మీరు చూడొచ్చు మన జింగా వచ్చేసి ఉయ్యాల పైకి అయితే ఎక్కిండు, ఏం కావాలి ఆరామ్స్ ఆపింది. 1 2 3. సో మీరు ఇక్కడ చూడొచ్చు కిట్టును వచ్చేసి ఆరామ్స్ ఆపింది ఉయ్యాల.
నో ప్రాబ్లం. అండ్ 10 లేయర్స్తోనే ఆగిండు కాబట్టి 50 లేయర్స్ ఆరామ్స్ ఆపుతా ఎట్లయినా. ఇప్పుడు నెక్స్ట్ నేనే ఇక ఇద్దరు ఆపింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆరామ్స్ ఆపింది ఇద్దరే తెగిపోవాలా. అరే కింద పడతామన్నా తెగిపోయింది అనుకో పండు వలుగుతుంది. నెక్స్ట్ మతిన్ దా వెనకరా ఏ రా ఏం కాదు గైస్. ఫైనల్లీ మీరు చూడొచ్చు మన 50 లేయర్స్ ఆఫ్ టేప్తో మనం తయారు చేసిన ఉయ్యాలు ఏదైతే ఉందో ముగ్గురిని ఆరామ్స్ ఆపింది వితౌట్. మతిని వచ్చేసి భయపడుతున్న ఘోరంగా ఎడదైపోతా అని. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్స్ చూసారు కదా. టేప్ లేయర్స్ వచ్చేసి ఎన్ని లేయర్స్ని మనం వాడితే చెట్టు పైకి ఎక్కగలం అనేది అయితే మనం టెస్టింగ్ చేసాం. అండ్ ఫైనల్గా ఎన్ని టేప్స్ని వాడితే మేము 10, 12, 14 అని చెప్పాను కదా, వాటిని యూజ్ చేసి కూడా మేము ఆకాశంలో ముగ్గురం ఒకేసారి వేలాడగలమా లేదా అది కూడా టెస్టింగ్ చేసాం. సక్సెస్ అయితే అయిందనమాట. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి, కటకట అంటుంది. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.